మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా చక్కగా గమనిద్దాం. శాస్త్రుల నీతి కన్నా పరిచర్యల నీతి కన్నా మీ నీతి అధికము కాని యెడల మీరు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అంటుంది. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయులు శాస్త్రుల వలె ఉండకూడదు. అంటే ఈ శాస్త్రుల కన్నా అధికముగా దేవుని సన్నిధిలో వారు గొప్పవారుగా నడిపించబడాలి. అంటే ఈ శాస్త్రుల యొక్క జీవితాలలో ఎంతవరకు నీతి అంటే వీరు కొంతవరకు నడిపించబడుతున్న స్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ శాస్త్రుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క హృదయం యొక్క ఆలోచనలు ఎలాంటివి అంటే దురాలోచనలు చేస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్న వారుగా కనపడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితాల్లో ఎలాంటి వారంటే వీరి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ శాస్త్రులు అనేవారు వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడతారు అంటే వారి యొక్క హృదయంతో ముందు ఆ హృదయ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ లేఖనాలు చదువుతున్న మాటలు ఏమిటంటే వీరి నీతి కొంతవరకే ఉంటుంది. అయితే ఈ నీతి కన్నా మీ నీతి అధికము కాని యెడల మీరు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అంటుంది. వీరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే వారి వలె మన జీవితాలు ఉండకూడదు. అంటే ఆత్మీయతలు శాస్త్రుల వలె ఉండకూడదు. వారి కన్నా మించి గొప్పవారిగా ఉండాలి. కానీ వారి యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే ఒకటి దురాలోచనల చేత నడిపించబడుతున్న స్థితి. 2 వీరి జీవితాల్లో ఏం చేస్తారంటే వీరి యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట వారి జీవితాల్లో ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే నేరం మోపాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న వారిగా కనపడుతూ ఉంటారు. ఏ విధమైన చేతనైనా ఏదో ఒక నేరము మోపాలనే హృదయ ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటారు. లేఖనాలు చదువుతున్నాయి చాలా చక్కగా గమనిస్తే ఇక్కడున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే నేరము మోపే వారి వల్లే ఈ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు. ప్రభువైన యేసుక్రీస్తు కొన్ని దినాలలో కొన్ని యొక్క ప్రాంతాలలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించబడుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే వీరు అనేక మంది ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంటే ఒకటి వీరి యొక్క జీవితాలలో ఏ పరిస్థితుల్లోనికి నడిపించబడుతున్నారంటే వీరు వారి జీవితాలలో ఎర్రి కోపం చేత వీరి మీద ఏదో ఒకటి మోపాలని ఆలోచన. ఈయన మేలు చేసినప్పుడల్లా వీరు ఏం చేస్తున్నారంటే ఆ మేలుని ఏ విధమ చేతనో అది ఒక నేరంగా చూపించాలని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాలు స్వస్థత పరుస్తున్నప్పుడు ఇలాంటి సమయమున స్వస్థపరిచేది అనే ఆలోచన చేత నడిపించబడుతున్న వారుగా ఆ యొక్క వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతున్న స్థితి ఈ యొక్క శాస్త్రుల యొక్క జీవితాలు. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప అద్భుతాలు చేసినప్పుడు కూడా ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్న వారిగా కనబడుతూ ఉంటారు. ఇది విశ్రాంతి దినమున ఈ విధంగా స్వస్థపరచు అని చెబుతుంటే దేవుడు దానికి సరైన సమాధానం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే విశ్రాంతి దినమున ఏదైనా జీవితంలో గాడిద ఏ పరిస్థితిలో కానీ ఆ యొక్క ఎద్దైనను గాడిద తన స్థితిని బట్టి ఏ విధమైన స్థితిలో అది ఒక గుంటలో పడినప్పుడు దాన్ని తీయవా అని చెప్పే పరిస్థితి.
అంటే ఏ స్థితిలో దేవుడు ఏదో ఒక విధం చేతనో ఆయన మీద నేరం మోపాలి అనే ఆలోచన చేత నడిపించబడుతున్న వారు. ఆయన మీద ఏ కోపం చేత ఏదో ఒకటి ఆయన మీద మోపాలనే స్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు చెబుతున్న మాట, వారి నీతి కొంతవరకే, వారి నీతి కొంతవరకే. అయితే వీరి నీతి కన్నా మీ నీతి అధికముగా ఉండాలి. వీరేం చేస్తారంటే జ్ఞాపకం చేసుకుంటే వీరు అనేక మంది చెబుతూ ఉంటారు, కానీ వీరి జీవితాలలో వాటిని అనుసరించి గైకొనే వారిగా నడిపించబడరు. ఈ శాస్త్రులు ఉన్న జీవితాలు ఏమిటంటే అనేక మందికి చెబుతూ ఉంటారు, కానీ వీరి జీవితాలలో అది చెయ్యరు. మరి మన జీవితాల్లో ఏ విధంగా చేయబడుతున్నాం? మన యొక్క స్థితిని బట్టి మనం అనేక మందికి చెబుతూ ఉండొచ్చు, అనేక మందికి మనం మాట్లాడుతూ ఉండొచ్చు. మరి ఆ మాట్లాడుతున్న స్థితిని బట్టి అది మనం అనుసరించి జీవించుతూ ఉన్నామా, లేక మన జీవితాలలో ఏదో చెప్పేవారిగానే జీవిస్తూ వాటిని మనం అనుసరించలేని పరిస్థితి? అంటే ఈ శాస్త్రుల వలె మన జీవితం నడిపించబడుతుందా? వారి జీవితాలలో అధికమైన స్థితిలో నడిపించబడుతున్నారు. ఒకటి, వారు దురాలోచనల చేత నడిపించబడుతున్న వారిగా కనబడుతున్నారు. 2, వారు నేరము మోపవాలనని చూస్తూ ఉన్నారు. 3, వీరు చెప్పుదురు కానీ ఏమాత్రము దానిని అనుసరించి నడిపించబడేవారుగా కనపడరు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నేను చాలా చక్కగా గమనిస్తూ ఉంటే వీటిలో జ్ఞాపకం చేసుకుంటే శాస్త్రుల కన్నా అధికమైన నీతి మన జీవితాలలో ఉండాలి. ఈ నీతి మన జీవితాలలో ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి అది చేర్చుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్న మాటను బట్టి అదే కదా, శాస్త్రుల నీతి కన్నా, ఆ పరిచర్యుల నీతి కన్నా, ఆ సద్దుకాయల నీతి కన్నా మన జీవితాలలో ఏం చేయబడాలంటే అధికమై ఉండాలి. అధికముగా మన జీవితాలలో నడిపించబడాలి. ఆ నీతితో, పరిశుద్ధతతో మన జీవితాలు కాపాడుకుంటూ ఆ విధమైన స్థితిలో నడిపించబడితేనే పరలోక రాజ్యం అంటున్నాడు. మరి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఒకటి, మన జీవితాలలో దురాలోచనలను నడిపించబడే స్థితిలో మనం ఉండకూడదు. 2, మన జీవితాలలో నేరము మోపేవారిగా మనం మార్చబడకూడదు. 3, మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉంటే మనం చెప్పేవారిగా ఉన్నా మన జీవితాలు దాన్ని అనుసరించేవారిగా మన జీవితాలు నడిపించబడాలి, కానీ దానిని మనం చెప్పేవారిగా ఉండి అది అనుసరించలేని పరిస్థితిలో ఉండకూడదు. 4, మన జీవితాలలో ఏం చేయాలంటే 4, మనము అపహసించకూడదు. అపహసించే వారిగా మన జీవితాలు మార్చబడకూడదు. శాస్త్రులాలే ఆ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉంటారు. హేళనగా ఆ యొక్క జీవితాలలో మార్చబడి అనేక మందిని ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అద్భుత ఆశ్చర్యకారం జరిగించిన పరిస్థితుల్లో హేళన చేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని సైతమే ఆ విధమైన స్థితిలో నడిపించబడితే మనం ఎంత వారము. అయితే మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఏం చేయకూడదు అంటే అపహాసించేవారుగా మనం మార్చబడకూడదు. హేళనగా మన జీవితాలలో అనేకమైన వారిని మనం మాట్లాడకూడదు. లేఖనాలు చూస్తూ ఉంటాయి. కీర్తనలో 1వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక. అపహాసకులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక ప్రాంతంలో కూర్చొని అనేక మందిని, పోతూ ఉన్నవారిని, వస్తూ ఉన్నవారిని ఏళన చేసేవారిగా మార్చబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఈ అపహాసకుల యొక్క జీవితాలలో ఏం చేస్తూ ఉంటారంటే అపహాస్యమే చేస్తూ ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తుని అనేకమైన వారి హేళన చేస్తున్న పరిస్థితులు.
ఏ పరిస్థితిలో ఉన్నవాడంటే నువ్వు రాజువా? ఇక అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడుతున్నావని అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు కదా. ఈ విధమైన స్థితిలో నీ జీవితం ఈ విధంగా నడిపించబడితే రక్షించగలిగిన వాడు ఎవడో అని చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఆయన ఎంతగా హేళన చేస్తున్న పరిస్థితి అంటే ఆయన చెప్పిన మాటను వారు ఏ విధంగా తీసుకున్నారో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మందిరమును పడేసి ఈ యొక్క 3 రోజులు కడితే చేస్తానని చెప్తున్న వాడుగా ఉన్నాడే. వీటన్నిటిని హేళన చేస్తున్న పరిస్థితులు, అపహసించున్న పరిస్థితులు దేవుడు ఎంతగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా అపహసించబడ్డాడు. కానీ ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయకూడదంటే ఈ 4వదిగా మనము అపహసించే వారిగా మనం మార్చబడకూడదు. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 5వది ఏమిటంటే ఈ శాస్త్రులు ఆ అగ్రపీఠాన్ని, అగ్రస్థానాన్ని కోరుకుంటూ ఉంటారంట. ఈ అగ్రస్థానము, అగ్రపీఠం మనకి మన జీవితాలలో ఉండకూడదు. కానీ మనం మన జీవితాల్లో ఒక ఉన్నతమైన తగ్గించుకునే స్వభావం మన జీవితాల్లో నడిపించబడాలి. మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను, ఏమిటంటే లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక బైబిల్లో సెలవిస్తున్న మాటలు బట్టి ఒక పెళ్లి కుమారుడు పెళ్లికి ఒక విందుకు పిలుస్తున్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో ఏమంటున్నాడంటే మీరు అగ్రపీఠాన్ని మీరు కోరుకోవద్దు అంటున్నాడు. అగ్రహ స్థానాన్ని మీరు కోరుకోవద్దు. మీ యొక్క జీవితాలలో చివరిలో మీరు కూర్చొనుట మీకు మంచిది అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే మీకన్నా ఒక గొప్పవాడు వచ్చాడంటే మిమ్మల్ని అక్కడి నుంచి సహోదరుడా ఇక్కడ నుంచి వెనకకి వెళ్ళు అనే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వే విధముగా నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది కదా. అదే నువ్వు వెనక కూర్చున్నావు అనుకో, నిన్ను పిలిచి సహోదరుడా నువ్వు ఇక్కడున్నావేంది, అగ్రహ స్థానం అంటే మొదటి స్థానానికి రా అని పిలిచే పరిస్థితి వచ్చింది. అప్పుడు నీ జీవితంలో ఒక ఘనతగా ఉంటది కదా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ మంచి మాట ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అదే స్థానాన్ని కోరుకున్నాడు. దేవుని యొక్క స్థానం ఏమిటి? అగ్రహ స్థానము. దేవుని యొక్క స్థానం ఏమిటి? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన అగ్రహ పీఠం మీద కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? అగ్రస్థానాన్ని విడిచిపెట్టేసి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చబడి ఈ పరలోక రాజ్యమును విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. అంటే కడపటి స్థితికి వచ్చేసాడు, చివరి స్థితికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు చివరి స్థితికి వచ్చినప్పుడు దేవుడు తన జీవితంలో చేస్తున్న తన యొక్క స్వభావం తన ఎదుట తను తగ్గించుకొని తను చెప్పిన మాట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు అలా చేశాడు కనుకనే అతని యొక్క జీవితం ఎలా మార్చబడిందంటే మరలా ఆ అగ్రహ స్థానాన్ని దేవుడు తీసుకెళ్లి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా ఆయన స్థితిని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గంలో కూడా మనము అగ్రస్థానాన్ని కోరుకున్నట్లుగా ఉండక అంటే ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన అగ్రహ స్థానము వేరుగా, అంటే ఆ అగ్రహ స్థానానికి మనం వెంబడించాలంటే ఆ పైకి మన జీవితాలలో ఆ యొక్క అగ్రస్థానాన్ని తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని నడిపించబడిన దాన్ని బట్టి తన యొక్క జీవితంలో ఒక గొప్పగా తన స్థితిని బట్టి ఘనతకు కారణమైన వాడిగా మార్చబడ్డాడు కదా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి వారి జీవితాల్లో అదే స్థితి అంటున్నాడు. అగ్రస్థానాన్ని మీరు కోరుకోవద్దు, అగ్రహ పీఠాన్ని మీరు కోరుకోవద్దు. మీకన్నా గొప్పవాడు వచ్చాడంటే మిమ్మల్ని పిలిచి సహోదరు ఇక్కడ నుంచి మీరు కిందకి వెళ్ళిపోండి, ఆ యొక్క చివరికి వెళ్ళండి అనే పరిస్థితిని మనం తీసుకొచ్చుకోవద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు తను తగ్గించుకొని అలా నడిపించబడ్డాడు కనుకనే ఎలా అంటే ఒక అగ్రస్థానం నుంచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కిందకు వచ్చేసాడు. ఆయన కిందకు వచ్చిన స్వభావం బట్టి అంతగా తన జీవితంలో దేవుడు మరలా పిలుచుకొని ఒక ఉన్నతమైన సింహాసనం మీద పెట్టాడు కదా.
అక్కడ సింహాసనం జ్ఞాపకం చేసుకుంటే మా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 21 వచనం అంటాడు, నేను జయించి నా తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చున్నాను, జయించిన ప్రతి వాడిని ఆయన సింహాసనం మీద కూర్చొండనిచ్చేదను అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెబుతున్నాడు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు, ఈ లోకంలో జయించి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ జయిస్తూ ఆయన జీవితంలో ఎలాంటి పాపం లేకుండా తన జీవితంలో నడిపించబడిన వాడిగా కనపడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన స్థితిని బట్టి ఆగ్రహ స్థానాన్ని విడిచిపెట్టేసి భూమి మీద తన జీవితాన్ని నడిపించి ఈ యొక్క చివరి యొక్క స్థానాన్ని కోరుకొని, అంటే భూమి మీద తన స్థానము కోరుకొని ఈ విధమైన స్థితిలో తన జీవితం నడిపించబడి మరలా తన జీవితంలో ఒక అగ్రహ స్థానాన్ని, అగ్రహ పీఠం మీద కూర్చుంటున్నాడే. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ లోక సంబంధముగా మనం అగ్రహ పీఠాలు, అగ్రహ స్థానాలను కోరుకోవద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా తగ్గించుకొని నడిపించబడ్డాడో అలాగ మనం తగ్గించుకొని జీవించగలుగుతూ ఉంటే ఆయన సింహాసనం మనము కూడా కూర్చుండనిచ్చేదాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి స్వభావం మన జీవితాల్లో నడిపించబడుతుము గాక. మన జీవితాలలో అలాంటి స్థితిలో మన యొక్క హృదయాలను నింపుకుంటూ అగ్రస్థానంతో అగ్రపీఠం మీద కోరుకోకుండా మన జీవితాలను తగ్గించుకొని మనం చివరి యొక్క సమయంలో ఆ యొక్క స్థానాన్ని మనం కోరుకున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. కనుక మన జీవితాలలో ఆ విధమైన స్థితిలో నడిపించబడతాం. ఒకటి, హృదయములో తలంపులు దురాలోచనల చేత మనం నడిపించబడకూడదు. 2, శాస్త్రుల వలె నేరాలు మోపేవారుగా మనం మార్చబడకూడదు. 3, మన జీవితాలలో శాస్త్రుల వలె చెప్పుతారు కానీ వారు చేయరని, అనుసరించరు కానీ గైకొనరని చెబుతుంది. మనం అలాంటి స్థితిలో మనం నడిపించకూడదు. ఆ యొక్క శాస్త్రుల వలె మనం ఆపాసించకూడదు. శాస్త్రుల వలె అగ్రహ పీఠము, అగ్రహ స్థానాన్ని మనం కోరుకోవద్దు. దేవుడు మన జీవితాలలో ఇలాంటి స్థితులు కలగ చేయకుండా మనల్ని దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటూ మన హృదయంలో ఎలాంటి నేరములు మోపేవారుగా, ఆ యొక్క స్థితిని బట్టి మనం ఎలాంటి అపహసించేవారుగా ఆ యొక్క అగ్రహ స్థానాలు కోరుకోకుండా మన జీవితాలు జీవించుదుము గాక. ఈ మాటలు మీ వినికిడులు దీవించి ఫలించును గాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. అపారమైన ప్రేమ చేత మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. అయ్యా ఈ దినమున మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికము కాని నెడల నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించమంటున్నావు. అయ్యా వీరి జీవితాల్లో అనేకమైన దురాలోచన చేత నడిపించబడుతున్నవారు అయ్యా నా తండ్రి, వారు ఏదో చెబుతారు కానీ వారిని అనుసరించిన వారు కానీ తండ్రి, వారి యొక్క నీతి కన్నా మీ గొప్ప నీతిగా ఉండమంటున్నావు. అటు కృప మాకు అనుగురించి మీ సన్నిధిలో అయ్యా నా తండ్రి వారి జీవితాల్లో అపహసిస్తున్నారు తండ్రి. అలాంటి స్థితిగా ఉండగా అయ్యా నీ సన్నిధిలో మా జీవితాలు మేము హేళనంగా చేసేవారుగా ఉండగా మా యొక్క స్థితిని బట్టి మేము తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటూ ఆ అగ్రహ స్థానాలను కోరుకుంటున్నాం. ఆ అగ్రహ ప్రేటాన్ని మేము కోరుకోకుండా మా జీవితాలు అయ్యా తండ్రి మీరు ఒక మాదిరికరంగా చూపించారు. మీరు చూపించిన మాదిరి ప్రకారమే మా జీవితాలు మీరు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారన్న తండ్రి. అగ్రహ స్థానాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చి మీరు మమ్మల్ని తగ్గించుకుంటూ మీ స్వభావం చేత అయ్యా నా తండ్రి మరలా మీరు పిలుపు పొందుకొని నా తండ్రి అయ్యా నా తండ్రి సహోదరుడు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి అయ్యా నా తండ్రి ఆ యొక్క మొదటి స్థానంలో కూర్చోనమని ఒక ఘనతను తీసుకొచ్చిన వారుగా అలాగంటి స్థితిలో ఉన్న తండ్రి ఇక్కడ తగ్గించుకొని నీ జీవితం నడిపించిన దాన్ని బట్టి అలాంటి స్థితిలో మా జీవితాలు కూడా తగ్గించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని మేము ఆ నిత్య యొక్క సింహాసనం ఎదుటకు మేము కూడా వచ్చినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.